హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంత్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ కర్నూలులో కూడా మా బ్రాంచ్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉన్నా, లేకపోతే అంగం సైజు చిన్నగా ఉండి, లేదా బీర్జాలలో ఎటువంటి నొప్పి కానీ, లేకపోతే అంగం చిన్నగా ఉండి వంకరగా ఉండటం, ఇటువంటి సెక్షువల్ సమస్యలను ట్రీట్మెంట్ చేస్తాను. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్, చాలామంది పిల్లల్లో వాళ్ళ ఏజ్ గ్రూప్తో కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి పెన్నిస్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. అంటే వాళ్ళ ఏజ్లో, అంటే 13 to 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో నార్మల్గా ఉన్న పెన్నిస్ సైజ్ కన్నా వాళ్ళకి ఒక 5 to 6 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఎంత సైజు ఉంటుందో అంత సైజే ఉంటుంది 14-15 ఇయర్స్ వచ్చినప్పుడు కూడా. ఇటువంటిది చాలామంది పిల్లల్లో కామన్గా చూసే ప్రాబ్లం అనమాట. అంటే వాళ్ళ ఏజ్కి సరిపోయినంత పెన్నిస్ సైజ్ అనేది రాదు. జనరల్గా పిల్లల్లో ఎవరిలో అయినా సరే పెన్నిస్ సైజు, అంటే అంగం సైజు పెరగటము అనేది 10 to 12 ఇయర్స్ ఏజ్ నుంచి స్టార్ట్ అయింది. 10 to 12 ఇయర్స్ ఏజ్ అప్పుడు ఒకసారి మనకి బాడీలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఒకటి బాగా ఎక్కువగా రిలీజ్ అయింది. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ రిలీజ్ అవటం వల్ల ఈ పెన్నిస్లో ఉన్న టెస్టోస్టెరాన్ రిసెప్టార్స్ ఈ హార్మోన్ని తీసుకొని పెన్నిస్ సైజు పెరిగిద్ది అనమాట. సో ఎవరిలో అయితే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రాబ్లం ఉంటుందో అటువంటి పిల్లల్లో ఈ 10 to 12 ఇయర్స్ ఏజ్ అప్పుడు నార్మల్గా రావాల్సిన టెస్టోస్టెరాన్ రాదనమాట. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ నార్మల్గా రావాల్సిన టెస్టోస్టెరాన్ హార్మోన్ రాకపోవటం వల్ల వాళ్ళకి పెన్నిస్ సైజు గ్రోత్ అనేది రాదు. సో ఇటువంటి వాళ్ళలో వచ్చే ఒక మెయిన్ సమస్య ఏంటి అని అంటే, ఎవరైనా సరే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్సో లేకపోతే ఎవరో ఒకళ్ళు ఏంట్రా నీ పెన్నిస్ సైజ్ చాలా చిన్నగా ఉంది అనే ఒక మాట అంటే, వాళ్ళకి ఆ చిన్న ఏజ్లో, ఆ టెండర్ ఏజ్లో బ్రెయిన్లో అది ఉండిపోయింది అనమాట. నా పెన్నిస్ సైజ్ చిన్నగా ఉంది అని అట్లా ఎగతాళి చేసినట్లు మాట్లాడితే. సో దానివల్ల వాళ్ళు చాలా రకాలుగా ఈ సెక్షువల్గా ఫ్యూచర్లో, అంటే వాళ్ళ ఏజ్ పెరిగిన తర్వాత కూడా పెన్నిస్ సైజ్ చిన్నదేమోనని కాన్ఫిడెన్స్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని ఆ ఏజ్లో పిల్లలు ఎట్లాగూ గమనించలేరు కాబట్టి దాని గురించి అవేర్నెస్ తెచ్చుకోవాల్సింది పేరెంట్స్, పిల్లలు కాదు. ఎందుకంటే పిల్లలకు ఆ ఏజ్లో ఏం తెలియదు. పేరెంట్సే వాళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు పెన్నిస్ సైజ్ నార్మల్గా ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేయటం చాలా చాలా ముఖ్యం. నార్మల్గా ఉన్న పెన్నిస్ సైజు కన్నా వాళ్ళ పిల్లల్లో గనక పెన్నిస్ సైజు, అంటే అంగం పరిమాణము నార్మల్గా ఎవరికైనా సరే ఈ 10 to 12 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు మినిమమ్ పెన్నిస్ సైజు నార్మల్గా ఒక 3 to 4 సెంటీమీటర్స్ పెన్నిస్ సైజ్ అనేది ఈజీగా ఉంటుంది. కానీ కొంతమందిలో మరీ ఒక 2 సెంటీమీటర్స్ కన్నా ఇంకా చాలా చిన్న పెన్నిస్ సైజ్ ఉంటుందన్నమాట. సో ఇటువంటి వాళ్ళలో ఫస్ట్ మనము టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎలా ఉంది, అసలు ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎందుకు రావట్లేదు, ఈ FSH LH అనే హార్మోన్స్ ఉంటాయి, బ్రెయిన్ నుంచి వచ్చేవి, ఆ హార్మోన్స్ ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదా ప్రొలాక్టిన్ కానీ ఈస్ట్రడియోల్ హార్మోన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అని మనం క్లియర్గా చెక్ చేసి వాళ్ళకి ఆ ఏజ్లో ఒకవేళ హార్మోన్స్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా డెఫినెట్గా వాళ్ళ పెన్నిస్ సైజ్ అనేది నార్మల్గా అందరి పిల్లల్లోనూ వచ్చేటట్లు మనం ఈజీగా ట్రీట్మెంట్ చేయవచ్చు. సో ఎవరైతే పెన్నిస్ సైజ్ చిన్నగా ఉండి, ముఖ్యంగా పిల్లల్లో పెన్నిస్ సైజ్ చిన్నగా ఉండి అబ్జర్వ్ చేస్తున్నారు పేరెంట్స్, ఒకసారి కనుక మీరు వచ్చి కన్సల్ట్ అయినట్లయితే వాళ్ళకి అసలు ఆ పెన్నిస్ సైజ్ చిన్నగా ఉండటానికి కారణం ఏంటి, హార్మోన్స్ ఏదైనా ప్రాబ్లం ఉందా, దాంతోపాటు బీర్జాల సైజ్ ఎలా ఉంది. ఎందుకనంటే ఈ పెన్నిస్ లేదా అంగం సైజు పెరగడానికి కావాల్సిన హార్మోన్స్ అన్నీ కూడా బీర్జాల నుంచే వచ్చేది. సో ముందు మనం బీర్జాల సైజు, టెస్టి సైజ్ ఎలా ఉందనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కనుక మనం చెక్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా వాళ్ళ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లల కన్నా ఈ అంగం సైజు చిన్నగా ఉన్న వాళ్ళలో మనం సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా నార్మల్ పెన్నిస్ సైజ్, నార్మల్ గ్రోత్ అనేది మనం ఈజీగా తెప్పించవచ్చు. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ను, నాకు ఆల్మోస్ట్ మంత్లీ ఒక 25 నుంచి 30 మంది, 25 నుంచి 30 మంది చిన్నపిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ మా అబ్బాయి పెన్నిస్ సైజ్ చాలా చిన్నగా ఉంటుందండి అని చెప్పి తీసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళ గనక మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసినట్లయితే చాలా ఈజీగా వాళ్ళ పెన్నిస్ సైజ్ పెరిగిద్ది. ఫ్యూచర్లో సెక్షువల్గాను లేదా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది రాదన్నమాట. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ పేరెంట్స్లో అవేర్నెస్ కోసం. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ పిల్లల్లో కనుక ఈ అంగం సైజు కనుక చిన్నగా ఉంటే మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు కర్నూలులో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేశాము. ఒకసారి వచ్చి హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చి కలవండి. ఈ 5 బ్రాంచెస్లో ఎక్కడైనా సరే డెఫినెట్గా ఈ అంగం సైజు గురించి ఎటువంటి అపోహలు ఉన్నా, లేకపోతే నిజంగా అంగం సైజు చిన్నగా ఉండి మీ పిల్లల్లో ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రాబ్లం ఏదైనా ఉంటే డెఫినెట్గా మీ ప్రాబ్లం నేను 100% సొల్యూషన్ చెప్తాను. థ్యాంక్ యూ.